గైస్ మీకోసం అయ్యా టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. ఇది కంపల్సరీ చేతికి అయితే వేసుకోవాలంట. సో ఈ చేతికి వేసుకోవాలంట. సో ఇది టీ ఫ్యాక్టరీ. ఇది ఉంటేనే లోపల పంపిస్తారు మనకి. సో రిలీజ్ చేస్తారు సో ఇది టీ ఫ్యాక్టరీకి అయితే లోపల స్కాన్ చేస్తారు, అలో చేస్తారు. స్కాన్ చేస్తారు, అలో చేస్తారు. కింద ఉన్నప్పుడు కాదు చలి తక్కువ ఉన్నది. ఇప్పుడు పైకి వచ్చే ఇంకా ఎక్కువైంది చలి. వెల్కమ్ టు మొత్తం తిరుగుతూనే వెళ్ళాలి ఇప్పుడు. టీమ్ పెట్టారు ఏందనేది అదంతా హిస్టరీ అనమాట. వెస్టర్న్ టీ పార్టీ వెస్టర్న్ టాటూస్ కూడా ఉన్నాయి. అర్జెంటీనా టీ ఇన్ ఇండియా, అర్జెంటీనా ఏం బెనిఫిట్స్ ఉన్నాయా టీ పౌడర్తో ఇదన్నమాట. సో ఎలా గ్రైండ్ అవుతుంది చూపిస్తా ఉన్నారు. అది చిన్న టీ కూడా ఇస్తున్నారు. మా చామా ఫ్రీ టీ కూడా ఇస్తున్నారు కింద. సో అక్కడ ఫుడ్కి అవుతాం. ప్యాకెట్స్ అయితే ప్యాకెట్స్ ప్యాకెట్స్ వెరీ గుడ్. అందరైతే టీ తాగుతారు. ఇక్కడ ఫ్రీ టీ శాంపుల్ అయితే చూస్తున్నాం. టీ ఎట్లున్నాయా? సూపర్ సూపర్.
ఒకసారి అయితే తాగొచ్చు. అసలు మొన్న టీయే తాగాడు, ఇప్పుడు టీ తాగుతున్నాడు. ఇప్పుడు అడిగి చూస్తా చూడండి. ఎట్టున్నాయి టీయా తెలుగు మళ్ళీ ఎట్టున్నాయి టీయా ప్యూర్ చాలా బాగుంది. బోల్వా యావరేజ్ ఉన్నాయంట. నిజమే, తాగొచ్చు ఒకసారి అయితే. ఇంకా సో ఇంకా మేము ఇక్కడ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ బయట చూపిస్తారు. టీ పొడి కూడా గైస్ టీ అయితే తాగేసాం. సో ఇక్కడ టీ పొడులు కూడా ఉన్నాయి. సో చూద్దాం టేస్ట్ ఎట్లుంది. कितना पड़ता है? आधा किलो 220। हाँ, एक 6 पैकेट आंदे बस और एक BOP को लिखो ना उधर BOP एक। हाँ एक జింగర్ టీ जिंजर टी नहीं कहते గైస్ మేము టీ పౌడర్స్ అయితే తీసుకున్నాం. కాట్మంబ అనేది టీ పౌడర్ నేను తీసుకున్నాను, బాగుంటుందంట. చూద్దాం, నాకు కూడా తెలియదు. సో వీళ్ళు కూడా తీసుకున్నారు. సో తీసేసుకున్నాం. ఇంకా బయటికి వెళ్ళి చూడాలి. ఇక్కడ ఆయిల్స్ అయితే ఉన్నాయి, ఆయిల్స్ చూపిస్తాను. తలకు పూసుకుంది ఏవో తెలియదు కన్ఫర్మ్గా, వెళ్ళి చూసి చెప్తాను. సో దాని యొక్క బెనిఫిట్స్ అనమాట. చూడండి, పాస్ చేసి అయితే చదవండి. దిస్ ఇస్ అండర్ గైస్, ఇది ప్రాసెస్ అన్నమాట చాక్లెట్ది. చూపిస్తా చూడండి, చాక్లెట్ ప్రాసెస్ ఎలా చేస్తాను చూస్తాను. సో బాక్స్లో అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అసలు నీట్గా అయితే ఉండేది, నీట్గా అయితే ఉంది. చాక్లెట్ సో కింద ఇంకా రెయిన్ కోట్ సెక్షన్ అన్నమాట. మొత్తం స్వెటర్స్. సో ఇవన్నీ సో హ్యాండ్ బ్యాగ్ సెక్షన్. గైస్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నా, 100 రూపీస్ అనమాట. 3 మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నా. సో ఇక్కడికి లేట్ అయిపోయింది, ఇంకా తినడానికి అయితే వెళ్తున్నా. సో ఇది నాది, ఇది వాళ్ళది. ఏం వినిపించడం లేదు అసలు. ఐస్ అసలు ఏం కనిపించడం లేదు ఇక్కడ. అరే ఇక్కడ ఆడుకునేది ఉంది, ఏం కనిపించడం లేదు మొత్తం. సో ఇది ఫ్యాక్టరీ. పక్క చూసి ఏం కనిపించడం లేదు. ఇక్కడ నుంచి కనబడితే డైరెక్ట్ కిందకే లోయ లెక్క ఉంది, డైరెక్ట్ కిందకే. ఇదైతే భలే ఉంది, ఏందో ఆడుకునేది. సో ఓన్లీ ఈవినింగ్ పూటే ఉంటుంది అనుకుంటా. ఇప్పుడైతే మూసేసి ఉన్నారు. ఇది సూపర్ ఉంది అయితే ఇది. ఇంకా వెళ్తున్నాం, అయిపోయింది ఇక్కడితో. వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా చూడండి, బ్యాచ్లు వచ్చింది.
ద చాక్లెట్ ఫ్యాక్టరీ, ద టీ ఫ్యాక్టరీ, ఈ రెండు ఇప్పుడు తీసుకున్నా. అది ఎట్టుంటుందో కూడా మాకు తెలియదు. మా క్యాబిన్ కొట్టలేనా సో ఓవర్. ఇటుపక్క వ్యూ చూస్తారు ఒకసారి. ఇంకా అక్కడ ఉన్నారు, వీళ్ళు ఫోటోలు దిగుతా ఉన్నారు. క్రేజీ. రోడ్లో నుంచి పొగలు వస్తున్నాయి గాయ్స్. మంచి చూడండి. ఎంజాయ్ చేయాలంటే ఎట్లా చేయాలంటే ఇప్పుడు వెనకాల వ్యాన్ వస్తుందో సార్ చూడండి. వచ్చేసాం. థ్యాంక్ యూ అసలు క్యా హై మామా, క్యా భాయ్ కేరళ. కాళ్ళు కూడా గైస్ ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ మా టీం చదవట్లు అయితే పైన చూడండి. అను మమ్మల్ని रियाज भाई ना कहाँ है कहते దిగాం. ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలో కిందకి వెళ్ళాలో అర్థం కాదు. చలి చంపేస్తూ ఉంది. నడుస్తా ఉన్నాం, పొగలు వస్తున్నాయి. ఇంకా అందరం బస్సులోని కూర్చున్నాం. టెంపో అలో చేయలేం లోపలగా. సరే అని చెప్పి ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళేసి అక్కడికి టెంపో తెచ్చుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళేసి తినేసి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికో ఉంది, అక్కడికి వెళ్ళి చూసేద్దాం. మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాం. ఊటీలో బస్ స్టాండ్ దగ్గర అనమాట. ఇళ్ళ నుంచి బయటికి అయితే వచ్చేసాం. కళ్ళగడ్డలు మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాసేపు ఎండ్ ఉంటుంది, దాని తర్వాత ఇంకా ఎండ్ అయితే ఉండదు దాంట్లో. మార్కెట్లో అయితే ఉన్నాం గాయస్. అయితే చూడండి, మా వాడి వాచ్ కావాలంట. బోట్ హౌస్కి అయితే వచ్చాము ఇప్పుడే. బోట్ హౌస్లో తిరిగి ఇంకా బయలుదేరేదే. ఎంట్రన్స్ ప్రైజ్, ఇంకా లోపలికి వచ్చేసరికి బోట్ ప్రైజ్ అనేది ఉంటుంది. సో ఇది మొత్తానికి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను బోట్కి.
బోట్ షికార్ ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. సో గైస్ బోట్ షికార్కి రెడీ అయితే అయిపోయాము. చాలా మంది ఉన్నారు, అంటే ఈ 2 ఏమో బోట్ షికార్ వచ్చాము అందరం. సో ఎంత చెప్పండి రా సార్, బోట్ షికార్ బోట్ షికార్కి అయితే వచ్చాము. బోట్ షికార్ क्या करता बड़ा है अब फोटो काढ़ा हूँ 4 जन फोटो काढ़े अरे నాకు వచ్చా తెలువా हमारा गाड़ी लेती है रे நம்ம தமிழே அங்கப்பா நான் தான் சொல்ல அம்மா சொல்லு நான் தான் சொல்ல इधर स्टीयरिंग अच्छा दिया स्टीयरिंग भाई लो भाई दो 3 जने हैं गाड़ी हमारा अच्छा है, हमारा अच्छा रोकू खड़ा दिया मेरा बेटा ने महिला को चुका था मैंने पकड़ लिया वो हमें बोक्के में सांझे पानी आते थे डूब जाता क्या ये लाइफ जैकेट है ना डूब के वहां हाय दब्बा वाओ ఆ వ్యూ చూడండి సూపర్, కాల్ నొప్పులు కూడా సూపర్. గైస్ బోట్ షికార్ అయితే అయిపోయింది, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. కాళ్ళు నొప్పులు ఉన్నాయి హెవీగా, కాళ్ళు అయితే అమ్మ తలకాయ నొప్పి వచ్చేసింది రా బాబోయ్. బోట్ షికార్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు చూడండి దిగుతా ఉన్నారు. గైస్ ఎవరైనా ఊటీకి వస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకూడదు. బోట్ సైడ్ వచ్చినప్పుడు ఎవరు మిస్ కాకండి. ఈ ప్లేస్ ఫోటో తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఇది. సో చూడండి అక్కడే మనం ఎక్కింది ఇందాక బోటులా, మేమందరం ఎక్కింది ఇందాక ఇక్కడే. ఇంకెళ్ళిపోదాం వాళ్ళ దగ్గరికి. సో గైస్ ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేసేసాను. ఇంకా బయలుదేరుతున్నాం మేము. ఇంకా నెల్లూరుకి అయితే వచ్చేస్తున్నాం. టెంపో వస్తే ఇంకా టెంపోలో ఎక్కి మాట్లాడుతున్నాం. ఇంకా ఎక్కడైనా ప్లేస్లు ఉన్నాయేమో చూసి ఇక్కడ దిగి ఇంకా మాట్లాడుకుందాం. సో ఓకే గైస్ వీడియోలో చూసుకుందాం. అంటే అయిపోయింది కదా 100 హౌస్కి అయితే వెళ్తున్నాం. పదండి ముందుకి, తొక్కండి వెనక్కి. வாங்க போலாம், பின்னாடி வாங்க பாத்துக்கிறேன். వర్షం పడుతూనే ఉంది అమ్మా. డే టైంలో వచ్చుంటే ఇక్కడ బాగుండేది. ఇది కానీ ఇది కానీ ఉన్నారు, మనుషులైతే ఉన్నారు, ఎవరు లేరు. సో అక్కడ ఏదో తెలియదు మనకు కూడా. చూపిస్తా చూడండి, మళ్ళీ ఉంటుంది సూపర్.
ఎగ్జిట్ అది ఫుల్ ఎగ్జిట్. అరగలే బావా. ఇట్టి పైపు దారిలో తీస్తున్నాను నేను. ఇది కాంచీపురం టెంపుల్ ఉంటుంది కదా, కాంచీపురం దగ్గర టెంపుల్, గోల్డ్ బల్లీలు అంటారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టెంపుల్ అయితే ఉన్నాం మేము అంతా. ఆయన అయితే ఫుల్గా నేను నిద్రపోయినా. సో గైస్ లోపలైతే మాకు అలో చేయలేదు మొబైల్స్ తీయడానికి. వీడియోస్ ఏం తీయవద్దని చెప్పారు, ఫొటోస్ వీడియోస్. సో అందుకని స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా మేము లోపల చూసుకుని వచ్చేసాము మేము. సో బల్లిన్ తాక్ అయితే రావాలా, ఇదంతా తిరుక్కొని లాస్ట్ బల్లిన్ తాక్ అయితే రావాలా. సో ఇది మొత్తానికి ఇద్దండి. వరదరాజ పెరుమాళ్ టెంపుల్. వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అనమాట. వేలూరు దగ్గర బంగారు బల్లి ఉంటుంది, టెంపుల్ ఉంటుంది కదా, అక్కడైతే ఉన్నాము. కాంచీపురం సిల్క్స్ చూడడానికి వెళ్ళి చూపిస్తాం. ఏం పకడతావా? ఇది సో గైస్ ఇలా అయితే వచ్చేసాం నెల్లూరుకి. నిద్రపోయినాం, అసలు నిద్రలేదన్నమాట. ఫస్ట్ బాగా అయితే నిద్రపోయినాం. నెల్లూరులో అయితే ఉన్నాం మేము. టైం వచ్చేసి 10 అయింది నైట్. వచ్చేసాము. ఓకే, ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.